ఈరోజు నేను కాకరకాయ కారం తయారు చేస్తున్నాను. కావలసినవి కాకరకాయలు, ఎండు కొబ్బరి, జీరా, ధనియాలు, ఎండుమిర్చి, వేరుశనగపప్పు. కాకరకాయల కారం తయారు చేస్తాను. ఇప్పుడు రేషాలో ధనియాలు, జీరా, కొబ్బరి వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. వేపుకోవాలి బాగా. దీంట్లో వేరుశనగపప్పు వేసి వేయించుకోవాలి. వేరుశనగపప్పు ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న జీలకర్ర, ధనియాలు, కొబ్బరి మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వేయించుకున్న ఎండుమిరపకాయలు కూడా జార్లోకి తీసుకోవాలి. దీంట్లో వేరుశనగపప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెప్పలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కారాన్ని గ్రైండ్ చేసుకోవాలి. కారాన్ని డేషాలో ఆయిల్ తీసుకొని దీంట్లో ఎండుమిర్చి, వేరుశనగపప్పు, తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. వేయించుకోవాలి. కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని కాకరకాయలని వేయించుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో కాకరకాయలు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి కాకరకాయలు. వేయించుకున్న కాకరకాయలు ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా తాలింపు వేసుకున్న వేరుశనగపప్పు, కరివేపాకువి ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కాకరకాయల కారం. ఇప్పుడు కాకరకాయలు ముందుగా తాలింపు వేసుకున్న వేరుశనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి కలుపుకోవాలి. గ్రైండ్ చేసుకున్న కారంని ఇలా కలుపుకోవాలి. సో ఇది ఈరోజు నేను తయారు చేసిన కాకరకాయల కారం. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముద్దపప్పు చేసుకొని ఈ కాకరకాయల కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.